హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి లాస్ట్ టైము సేమ్ ఇలాగే నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో కొంతవరకు చూశారు. సో దాని గురించి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పీసీ అయితే కొన్నాను. బట్ అప్పుడు నేను కొన్న పీసీ చూడడానికి అంత బాగోపోయినా కూడా లోపల కాంపోనెంట్స్ బాగుంటాయని చెప్పేసి అయితే చెప్పాను. ఈ పీసీ కూడా సేమ్ అంతే. ఈ పీసీ మీకు చూడడానికి లైక్ అంటే మరీ దారుణంగా అయితే లేదు, దాని దారుణంగా అయితే లేదు. ఈ పీసీ కొంతవరకు చూడడానికి అయితే బాగుంది, బట్ ఆర్జీబీ లుక్స్ మాత్రమే లేవన్నమాట. అండ్ ఇది చూసుకున్నారనుకోండి, ఇది చాలా పవర్ఫుల్ పీసీ అనమాట. యాక్చువల్గా మీరు ఇందులో 1080p వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా, లేకపోతే 1080p గేమింగ్ ఆడాలనుకున్నా ఈ పీసీ మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఇందులో మీకు Ryzen 3 సిరీస్ ప్రాసెసర్ ఉంది, 16GB ర్యామ్ ఉంది, అలాగే మనకి GTX 1050 Ti 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. సో ఇది కూడా నాకు ఒక లోకల్ స్టోర్లో మనకి లైక్ లోకల్ పర్సన్ ఒక అతను సెల్ చేస్తుంటే నేను ఈ పీసీని అయితే తీసుకున్నాను అనమాట. ఈ పీసీస్ కోసం నేను చాలా పెట్టుబడులు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా వీటి యొక్క రీసేల్ నాకు ఏమి ఉండదు. అండ్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని కూడా నేను వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిలో యూజ్ చేద్దామని చెప్పేసి అలా నేను చాలా పెట్టుబడులు అయితే పెడుతున్నాను. మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తానైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను తీయాలనుకుంటే కనుక మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే కొత్త పీసీస్ బిల్డ్ చేయాలనుకోండి, దాదాపు ఒక్కొక్క పీసీకి నాకు 40,000, 50,000, 1 lakh రూపీస్ కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితేనే నేను ఇటువంటి వీడియోస్ని అయితే తీసుకొస్తాను. గేమింగ్ రివ్యూస్, వీడియో ఎడిటింగ్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్, అలాగే మనకి ఏదైనా స్పెసిఫిక్ యూజర్స్ కోసం నా ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఈ పీసీ ఏదైతే ఉందో ఈ పీసీని కంప్లీట్గా టెస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ కంప్లీట్ టెస్టింగ్ వీడియో ఇప్పుడైతే చేయను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పీసీని కనెక్ట్ చేసి మనకి ఇందులో గేమింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే చెప్తాను. కన్ఫామ్గా నేను GTX 1050 Ti యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్, ఫోటోషాప్ పర్ఫార్మెన్స్, వీడియో ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కన్ఫామ్గా మీకు అయితే పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో కూడా వస్తాయి. ఒకవేళ మీరు మిస్ అవ్వకుండా ఉండాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ పీసీ నేను ఎందుకు తెప్పించానంటే బేసిక్గా మనం రివ్యూస్ చేసామనుకోండి, రివ్యూసే చాలా హెల్ప్ అవుతాయి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. ఇందులో ఉన్న GTX 1050 Ti దాదాపు 8 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో రిలీజ్ అయింది. నాకు అంత ఐడియా అయితే లేదు. బట్ ఇప్పటికీ కూడా గ్రాఫిక్ కార్డ్ అనేది మనకు సెల్ చేస్తూనే ఉంటారు. కాబట్టి రివ్యూస్ పోస్ట్ చేసాను అనుకోండి, అది చాలా మందికి హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఈ కాంపోనెంట్స్ని తెప్పించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ లైక్ వాళ్ళ జనరల్గా మనకి కొత్త కాంపోనెంట్స్ కొనాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందు గురించి ఏంటంటే నేను యూజర్లో కాంపోనెంట్స్ అయితే తెప్పించి రివ్యూస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో నా హార్డ్ వర్క్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ప్రజెంట్ ఏం చేస్తానంటే ఈ పీసీని కంప్లీట్గా కనెక్షన్స్ అయితే ఇచ్చేసి మీకు లైక్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన గేమింగ్ కోసం ఎలా ఉందని చెప్పేసి మీకు ఇనీషియల్గా ఇంప్రెషన్స్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కంప్లీట్గా కనెక్షన్స్ అయితే ఇస్తాను అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ రికార్డింగ్ కోసం ఒక OBS సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ కెమెరాని తీసుకొచ్చి మళ్ళీ చూపించేదంతా కూడా ప్రజెంట్ అయితే నేను స్ట్రీమ్ల్యాబ్ OBSని యూజ్ చేసుకుని కంప్లీట్గా స్క్రీన్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో యాక్చువల్ పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది, ఎందుకంటే మనకి స్ట్రీమ్ల్యాబ్స్ వల్ల కొంత గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ అనేది యూటిలైజ్ అవుతుంది. కాబట్టి దీనికంటే మీరు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. నేను అన్ని గేమ్స్ని అయితే టెస్ట్ చేయట్లేదు, కేవలం ఫ్రీ ఫైర్ని టెస్ట్ చేస్తాను. అలాగే మీకు ఇంకా నాకు స్టీమ్ అకౌంట్ కూడా ఉంది. సో ఈ స్టీమ్ అకౌంట్లో కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. 1-2 స్టీమ్ గేమ్స్ అయితే టెస్ట్ చేసి మీకు కంప్లీట్గా ఈ సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూపించి నేనైతే ఆడుతాను అనమాట. అండ్ దాంతోపాటు ఈ కనెక్షన్స్ అన్నీ కూడా నేనైతే కంప్లీట్గా అయితే ఇచ్చేసాను. యాక్చువల్గా ఈ గేమ్ ఏదైతే ఉందో ఈ టెస్టింగ్ చేయడానికి నాకు దాదాపుగా 2 గంటలు అయితే పట్టింది. మీరు చెప్తే నమ్మరు. యాక్చువల్గా ఇందులో కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, కాకపోతే వాటిని అప్డేట్ చేసి సెట్టింగ్స్ అన్నిటిని చేంజ్ చేసి ఇదంతా మార్పులు చేయడానికి నాకు దాదాపుగా 2 hours అయితే పట్టింది. బేసిక్గా మీకు కంప్యూటర్ సంబంధించి మనం టెస్టింగ్స్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే మోస్ట్ టైం టేకింగ్ ఇదేనమాట. మనకి ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో ఆ సెట్టింగ్స్ అన్నిటికీ చేంజ్ చేసి డ్రైవర్స్ గట్రా ఇన్స్టాల్ చేసి అవన్నీ మనం చెక్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రజెంట్ ఈ సిస్టంలో డ్రైవర్స్ అనేవి కొంతవరకు ఓల్డ్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేశానంటే కంప్లీట్గా న్యూ డ్రైవర్స్కి అప్డేట్ చేసేసి ఈ గేమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సో స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అదేంటంటే జనరల్గా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంతవరకు ఫ్రేమ్ రేట్ అనేది మనం వీడియో ఎన్కోడర్స్ కానీ లేకపోతే లైవ్ స్ట్రీమ్ కానీ చేస్తున్నప్పుడు యూటిలైజ్ అయితే అవుతుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం ఫ్రేమ్ రేట్ అనేది దారుణంగా అయితే ఉంది. యాక్చువల్గా ఈ ఫ్రేమ్ రేటు, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా నేను ఒకసారి చేంజెస్ అయితే చేస్తాను. కింద మనకి 7 FPS అని చూపిస్తుంది, కానీ నాకు అలాగైతే ఫీలింగ్ అయితే రావట్లేదు. 7 FPS కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉందని అనిపిస్తుంది. మేబీ అది సరిగ్గా చూపించకపోవడం వల్ల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
ఫ్రెండ్స్ నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశాను, బట్ ఎన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసినా కూడా ప్రజెంట్ ఎలాగైతే ఉంది. నేను ఒక పని చేస్తాను, తర్వాత ఎప్పుడైనా కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు కంప్లీట్గా మనకి ఏ రిజల్యూషన్ పెట్టి అలాగే మనం ఏ సెట్టింగ్స్తో ఉంటే బాగా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి అయితే చూస్తాను. అండ్ వేరే యాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా అయితే టెస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మరి నాకు ఎందుకో తెలీదు, దీనికన్నా చాలా వీక్ గ్రాఫిక్ కార్డ్స్ మీద కూడా నేను ఫ్రీ ఫైర్ని అయితే ఆడాను. అందులో కూడా చాలా బాగానే పర్ఫామ్ చేసినాయి. సేమ్ ఆ సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యూస్ చేసి అయితే ఆడడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. బట్ స్టిల్ ఇంకా మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకొక పని అయితే చేస్తాను. ప్రజెంట్ ఇంకా ఈ ఫ్రీ ఫైర్ అయితే క్లోజ్ చేసి వేరే గేమ్ అయితే ఆడతాను. అండ్ గేమ్ ఓపెన్ అయ్యే లోపు ఒకసారి సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాసెసర్ సరికి Ryzen 3 1200 ప్రాసెసర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఓన్లీ గేమింగ్ కోసం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ అనేది కొంతవరకు మంచి ప్రాసెసర్ అనేది అనుకోవచ్చు. ర్యామ్ వచ్చేసరికి 6GB అయితే యూటిలైజ్ అయింది. SSD ఇందులో మనకి 512GB SSD అయితే ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నారనుకోండి, గ్రాఫిక్ కార్డ్ ప్రజెంట్ మనకి 12-13% అయితే యూటిలైజ్ అయితే అవుతుంది. అండ్ ర్యామ్ని చూసుకున్నాం అనుకోండి, ర్యామ్లో నేను ఒకటైతే గమనించాను, అదేంటంటే ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 2133 అయితే ఉంది. బట్ నేను 2133 కంటే కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామే ఉంటుంటుంది అనేది అనుకుంటున్నాను. మేబీ ఇతను చేంజెస్ అయితే చేసుకోలేదు అనుకుంటున్నాను మదర్ బోర్డ్లో. అది కూడా నేను తర్వాత అయితే చెక్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మనము ఒక మంచి పీసీ తీసుకుంటున్నట్లయితే మనకి అది ఎలాగుంటుందని చెప్పేసి చూపించడం కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఇవి ఎమ్యులేటర్ బేస్డ్ గేమ్స్ కాబట్టి వీటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది, అదే మీరు ఒక మంచి పీసీ గేమ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, పీసీ గేమ్స్లో మీకు అల్ట్రా సెట్టింగ్స్ వరకు కూడా ఈ పీసీ గేమింగ్లో అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకసారి ఆ గేమ్స్ కూడా చూపిస్తాను, తర్వాత మీకు అయితే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ప్రజెంట్ నేను స్టీమ్లోకి అయితే లాగిన్ అవుతాను. సో స్టీమ్లో మనకి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. F1 2022 అనేది నేను ఇందాకడే మొత్తం అప్డేట్స్ అన్ని కంప్లీట్ చేశాను అనమాట. సో F1 2022ని ప్రజెంట్ నేను గేమ్ని అయితే లాంచ్ చేస్తున్నాను. ఒకసారి మీరు గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. నేను అల్ట్రా సెట్టింగ్స్లో పెట్టి టెస్ట్ చేశాను, ఎందుకంటే ఇందాక అప్డేట్ అయితే చేశాను. అప్డేట్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ అల్ట్రా సెట్టింగ్స్లో ఈ గేమ్ని అయితే ఆడాను. సో మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఫ్రేమ్ రేట్ అయితే కనిపిస్తుంది. అండ్ గేమ్లోకి వెళ్ళే ముందు ఆ గేమ్ యొక్క సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో గ్రాఫిక్ క్వాలిటీ మీకు అయితే చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం, నేనేమి పెద్ద ప్రో గేమర్ని అయితే కాదు. గేమ్ ప్లేకి సంబంధించి కామెంట్స్ అయితే చేయకండి. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇదంతా కూడా స్కిప్ చేసేద్దాం, ఎందుకు మనం ఇంట్రోని కట్ట చూడడం టైం వేస్ట్ కదా. యాక్చువల్గా అంతకు ముందు వరకు కూడా గేమ్స్ అనేవి ఆఫ్లైన్ అయితే ఉండేది, ప్రశాంతంగా ఉండేది అనమాట ఆడుకోవడానికి. బట్ ఇప్పుడు గేమ్స్ అన్నీ మార్చేశారు కంప్లీట్గా. మ్యాక్సిమం గేమ్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయితే చేసేసారు. మనకి లోడ్ అవ్వడానికి చాలా సేపు అయితే పడుతుంది. అదే మీరు హార్డ్ డిస్క్ని బేస్ చేసుకుని గేమ్స్ ఆడినట్లయితే మీకు ఇంకా చాలా ఎక్కువ సేపు అయితే పడుతుంది అనమాట. సో ప్రజెంట్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ గేమ్లో మనకి 34 FPS అయితే వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే గేమ్ మొత్తం కూడా పీసీ అయితే ఆడుతుంది అనమాట, కంప్లీట్గా కంప్యూటర్ అయితే ఆడుతుంది. కాసేపటికి మనకైతే కంట్రోల్ వస్తుంది. సో కంట్రోల్ వచ్చిన వెంటనే నేను మీకైతే చూపిస్తాను. మనం కనుక గ్రాఫిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, గ్రాఫిక్ సెట్టింగ్స్ చూడండి, ప్రజెంట్ అంతా కూడా మనకి కస్టమ్లో అయితే ఉంది. నేను అల్ట్రా హైలోకి అయితే మారుస్తున్నాను. సో కంప్లీట్గా మనకి గ్రాఫిక్స్ అయితే అల్ట్రా హైలో అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైనా కానీ గ్రాఫిక్స్ తగ్గించినప్పుడు ఫ్రేమ్ రేట్ అనేది ఆటోమేటిక్గా అయితే పెరుగుతుంది. యాక్చువల్గా ఒక పీసీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మెయిన్గా మీకు గ్రాఫిక్ కార్డు అలాగే ప్రాసెసర్ అయితే డిసైడ్ చేస్తుంది. ఇందులో మీకు Ryzen 3 1200 ప్రాసెసర్ ఉండడం వల్ల అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి GTX 1050 Ti అవడం వల్ల మీకు కొంతవరకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను కేవలం చాలా తక్కువ టెస్టింగ్ అయితే చేశాను. బట్ ఈ టెస్టింగ్ ఏంటంటే నేను ఏదో గేమింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అయితే చేయలేదు. చాలామంది కామన్గా చేసి మిస్టేక్స్ గురించి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, ఆ CPU మనకు చూడడానికి అంత అట్రాక్టివ్గా లేకపోయినా, లేకపోతే RGB లేకపోయినా చాలామంది ఏమనుకుంటారంటే దానికి RGB కట్టలేదు కదా, అది అంత పవర్ఫుల్ సిస్టమ్ కాదేమో అని చెప్పేసి చాలామంది అయితే తీసుకోరు. ఎప్పుడైనా కానీ RGB అనేది కేవలం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి లేదా ఇష్టాన్ని బట్టి వాళ్ళైతే కొనుక్కుంటారు అనమాట. మీరు ఒక 10,000 రూపాయలు పీసీ బిల్డ్ చేయించుకుని దానికి RGB క్యాబినెట్, RGB కాంపోనెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు. దానివల్ల ఆ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగిపోద్దని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లు. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ RGB అనేది కేవలం కొనుక్కునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. దానివల్ల స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ ఏం పెరిగిపోదు.
ఎప్పుడైనా కానీ పర్ఫార్మెన్స్ పెరగాలంటే ఆ ప్రాసెసర్ కానీ ఆ గ్రాఫిక్ కార్డ్ కానీ రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అనేవి పవర్ఫుల్ అయితేనే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు వీక్ కాంపోనెంట్స్ తీసుకున్నట్లయితే దానికి ఎంత RGB యాడ్ చేసినా కూడా మీకు పర్ఫార్మెన్స్ అయితే పెరగదు. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాగ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకుని రావాలన్నా లేకపోతే నేను పీసీకి సంబంధించి టెస్టింగ్ చేయాలన్నా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అయితే ఉండాలి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే నేను పెట్టుబడులు పెట్టి పీసీస్ కొని టెస్టింగ్ అయితే చేయగలుగుతాను అనమాట. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సో మీరు అలా షేర్ చేసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని రావడానికి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.